విశ్వ అయితే గ్రౌండ్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా అంటూ ఉంటాడు, వాడిని చంపేసి నా చెల్లిని ఇంటికి తీసుకొచ్చే వరకు నా పగ చల్లారదు, నేను అంతవరకు వాడి మీద పగ పెంచుకుంటూనే ఉంటాను, మా ఇంట్లో వాళ్ళు ఎలా ఏదైనా సరే వాడిని చంపితేనే నాకు మనశ్శాంతి అనైతే అంటూ ఉంటాడు. అటుగా వెళ్ళిన రామరాజు అయితే ఏంటి వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అనైతే విశ్వ దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. ఇక విశ్వ అయితే ఎలా అయినా చందుని చంపే తీరిసి ప్రేమని మా ఇంటికి తీసుకొచ్చేస్తాను అనైతే అంటూ ఉంటాడు. అలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు విశ్వకి. ఇక అటుగా వచ్చిన చందు రామరాజు అయితే ఏంట్రా ఇక్కడ అని చెప్పి అయితే బండ ఆపి దిగుతూ ఉంటాడు. నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పి విశ్వకి అయితే అంటూ ఉంటాడు. ఇక రామరాజు అయితే నా కొడుకు మీద చేయేస్తావా, నీకు ఎంత ధైర్యం రా అని అయితే మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటాడు. అసలు నువ్వు అని చెప్పి అయితే రామరాజు అయితే విశ్వక్ని అయితే కొట్టబోతూ ఉంటాడు. అలా కొట్టబోయి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చేసరికి ఒక్కొక్కడికి కాళ్ళు చేతులు ఇరుగుతాయి, నా ముందుగానే వచ్చారంటే అనేది అంటూ ఉంటాడు రామరాజు. అలా అనేసరికి అందరూ అక్కడ ఉండిపోతూ ఉంటారు. ఇక విశ్వక్ మెడైతే గట్టిగా పట్టుకొని చెయ్యి అయితే వంచేస్తూ ఉంటాడు. ఇక రామరాజు అలా చేసేసరికి వదలు అనేది అంటూ ఉంటాడు. ఇక అందరూ అయితే చాలా భయంతో అలా చూస్తూ ఉంటారు. ఇక విశ్వక్ అయితే ఊపిరి ఆడడం లేదు, వదులు అనేది అంటూ ఉంటాడు. ఏంట్రా నేను ఇలా ఒక నిమిషం పట్టుకుంటేనే నువ్వు ఊపిరాడలేదు, అలాంటిది నా కొడుకు మీద చెయ్యేసి చంపాలని ఎలా అనుకున్నావురా నువ్వు అని చెప్పి అయితే గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు రామరాజు. అలాగా గట్టిగా పట్టుకొని ఇదవుతూ ఉంటాడు. నీకు ప్రాణం భయం ఏంటనేది నీకు తెలియాలి కదా అనేది గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. అలా రామరాజు పట్టుకునేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక రామరాజు గట్టిగా పట్టుకొని విశ్వక్ని అయితే వదిలేస్తూ ఉంటాడు. అలా వదిలేసరికి ప్రాణ భయం ఏంటనేది తెలిసిందా, చావు వరకు వెళ్ళి వచ్చా కదా ఆ మాత్రం భయం తెలిసిందా, నా 50 ఏళ్ళ ముసలోడిని నేనే పట్టుకుంటే గిలగల్లో ఆడుకున్నాను, నా కొడుకు కొడితే నీ పరిస్థితి ఏంటో గుర్తు తెచ్చుకో అనేది వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రామరాజు విశ్వక్కి.